ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ నాట్ కంటెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రీసెంట్ గా నేను ఒక విజువల్ చూసా. హైదరాబాద్ లులు మాల్ లో రాజాసాబ్ మూవీ ఈవెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి జరిగింది. ఒకసారి మీరు కూడా వీడియో చూడండి, మాట్లాడదాం. హౌ ఎంబారసింగ్, హౌ హ్యూమిలియేటింగ్. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇలాంటి చాలా మందికి చాలా సార్లు జరిగాయి. ఇక్కడ ప్రాబ్లం క్రౌడ్ కంట్రోలింగ్ లోనో లేదంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ లోనో లేదు, మనలో ఉంది, మన మైండ్ సెట్ లో ఉంది. కరెక్టే, మనం కంట్రోల్డ్ గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇన్ని సమస్యలు. ఇప్పుడు నేను ఉమెన్ కి సపోర్టెడ్ గానో లేదంటే మెన్ కి యాంటీగానో మాట్లాడలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ హ్యుమానిటీ అండ్ కామన్ సెన్స్. ఒక అమ్మాయిని అంతమందిలో ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి కొంతమంది ఫిజికల్ గా అబ్యూస్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవాలి, ఏదో పీకినట్టు ఫీల్ అయిపోవాలి, అంతేనా? ఇదే విషయం వెళ్ళి మన అక్కలకో మన అమ్మలకో చెప్పగలం? చెప్పలేం కదా. చెప్తే మొహం మీద వస్తారనే విషయం మనకే తెలుసు. పోనీ ఇదే సీన్ మన ఇంట్లో ఎవరికైనా జరిగితే చేసిన చంపేద్దామని మన బ్లడ్ ప్రెషర్ మనకు చెప్తూ ఉంటది కదా. మరి అమ్మాయి విషయం ఏంటి? అమ్మాయి ఇంకెంతలా బాధపడాలి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంగతి ఏంటి? అంటే అమ్మాయి మనిషి కాదా? అంటే అంత పెద్ద మాబ్ లో ఏం చేసినా పర్లేదులే, ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? ఇఫ్ ఇన్ కేస్ అమ్మాయి చుట్టూ బౌన్సర్స్ లేకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? అంటే మన క్రూయల్ సాటిస్ఫాక్షన్ కోసం అమ్మాయి ఏమైపోయినా పర్లేదు, అంతేనా? దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఒక సినిమా హీరోయిన్ అయినా, ఆఫీస్ లో ఎంప్లాయ్ అయినా, లేదంటే ఒక ర్యాండమ్ అమ్మాయి అయినా సరే, వాళ్ళకి నచ్చి మనకి ఛాన్స్ ఇస్తే ఓకే. బట్ హరాస్మెంట్ ఈజ్ నాట్ మగతం. ఇట్స్ నాట్ ఈవెన్ హ్యుమానిటీ ఆల్సో. ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ లో నేను చూసా, అలా పబ్లిక్ లో అలాంటి బట్టలు వేసుకుంటే ఇలాగే జరుగుతుంది. మరి వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో, చేసేది రైట్ రాంగ్, వేసేది ఫుల్ బట్టలో సగం బట్టలో, నీకు నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే హేట్ చేయి, అంతేగాని మీద పడి హార్మ్ చేసే రైట్ నీకు నాకు లేదు. అది మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. అబ్బాయి ఇలాంటివన్నీ సినిమాలకి చాలా కామన్ లే, పర్లేదులే అనుకుంటాం. ఎందుకంటే మనలో చాలా మందికి సినిమా వాళ్ళంటే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి. అవును, కామనే. సినిమా మీద పిచ్చితో ఫ్యామిలీలో ఎన్ని మాటలు పడైనా సరే ఇక్కడి వరకు రావడం వాళ్ళకి కామనే. ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి కామంతో చూసే కొన్ని వేల కళ్ళ ముందు రోజు తిరగడం వాళ్ళకి కామనే. ఎక్స్పోజింగ్ చేస్తే గానీ అవకాశాలు రావని వీళ్ళు చెప్పినప్పుడు ఎంతో ఆలోచించుకొని ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని పక్కన పెట్టి మరి ఆపర్చునిటీ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని మరీ రెడీ అవ్వడం వాళ్ళకి కామనే. అవి చూసిన మనలాంటి వాళ్ళు చాలా చీప్ గా మాట్లాడతారని, సోషల్ మీడియాలో అక్కడెక్కడ చాలా వరస్ట్ కామెంట్స్ పెడతారని తెలిసినా ప్రేమించిన పని కోసం మళ్ళీ మన ముందుకు నవ్వుతూ రావడం వాళ్ళకి కామనే. ఇవన్నీ భరించలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళే తక్కువ చేసి మాట్లాడతారేమో అని భయపడి సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి కామనే. మనలో ఎంతమంది ఇలా నచ్చిన పని కోసం అన్ని వదిలేసుకుని ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం? ఒక అమ్మాయి చేస్తుందంటే సిగ్గుపడాలి. సినిమా వాళ్ళంటే అంత చిన్న చూపొద్దు. అక్కడి వరకు రావాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని వదులుకోవాలో ఒకసారి ట్రై చేసి చూడు. బర్ణాలు రాసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. రెస్పెక్ట్ దేర్ ప్యాషన్. 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొని ఆ సినిమాలో హీరోయిన్ ఎన్నైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నామంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులు అని తెలుసుకోలేకపోతున్నామంటే ఎంత చీప్ మైండ్ సెట్ అయి ఉండాలి. మనకి రేపులు చేసే వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళేం సెపరేట్ గా వేరే గ్రహాల నుంచి పుట్టుకురారే. మన మధ్య ఇలాంటి మైండ్ సెట్స్ నుంచే పుడతారు. వెరీ షేమ్ఫుల్. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం సోషల్ యానిమల్స్, not animals. गुरु बैठो बैठो गुरु.